ప్రసాద్ సార్, కోస్టల్ రీజన్స్లో మనకి వెదర్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్స్ కనిపించవు. అంటే విపరీతమైన వేడి కానీ విపరీతమైన చల్లదనం కానీ కనిపించదు. నాన్ కోస్టల్ రీజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో మనం ఎక్స్ట్రీమ్స్ చూస్తాం. అవును సార్. ఎందువల్ల? చాలా మంచి అబ్జర్వేషన్ సార్. మనకి ఈ ఎర్త్ మీద మొత్తం సర్ఫేస్ అంతా ఒకేలా లేదు సార్. ఎర్త్ మీద కొన్ని ప్రాంతాల్లో మనకి కాంటినెంట్స్ రూపంలో ల్యాండ్ ఉంది, ఓషన్స్ రూపంలో వాటర్ ఉంది సార్. ఈ రెండింటి వలన కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది సార్. అయితే ఈ డిఫరెన్స్ కారణం ఏంటంటే ల్యాండ్ అండ్ ఓషన్ రెండూ కూడా ఒకే పదార్థంతో తయారవలేదు సార్. ల్యాండ్ చాలా వరకు మనకి మినరల్స్తో తయారై ఉంటుంది. ఈ మినరల్స్కి అందరికీ కూడా స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువ ఉంటుంది సార్. అంటే అర్థం ఏంటి అంటే ఆ ల్యాండ్ అనేది చాలా తొందరగా హీట్ అయిపోగలదు, చాలా తొందరగా కూల్ అయిపోగలదు. అదే మనం సముద్రంలోకి వెళ్తే సముద్రాలు వాటర్తో తయారవుతాయి. వాటర్ అనేది వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కలిగిన పదార్థం సార్. ఇది వేడెక్కడం చాలా లేటుగా జరుగుతుంది, కూల్ అవ్వడం కూడా చాలా లేటుగా జరుగుతుంది సార్. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే ఇవి ల్యాండ్ మీద ఉన్న క్లైమేట్ని కొంతవరకు మోడరేట్ చేయగలుగుతాయి సార్. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డే టైం మనం చూసుకుంటే డే టైంలో ల్యాండ్ మీద చాలా ఎక్కువ, ల్యాండ్ మీద సముద్రాల మీద ఒకే రకమైన హీట్ పడుతూ ఉంటుంది. అయితే ల్యాండ్ ఏం చేస్తుంది, చాలా తొందరగా హీట్ అయిపోతూ ఉంటుంది సార్. అయితే ఈ టైంలో సముద్రాల యొక్క రోల్ ఏంటి అంటే సముద్రాలు అంతవరకు అంటే ఎంత మార్నింగ్ అయినా కూడా అవి తొందరగా వేడెక్కవు కాబట్టి అవి ఇంకా చల్లగానే ఉండి వాటి మీద ఇంకా కోల్డ్ ఎయిరే ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే సముద్రం మీద నుంచి ల్యాండ్ మీదకి సీ బ్రీజ్ అని చెప్పి కోల్డ్ ఎయిర్ వస్తూ ఉంటుంది. దీనివల్ల ల్యాండ్ కొంతవరకు చల్లబడుతుంది. దానితో పాటు ల్యాండ్ మీద అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దానిలోకి వచ్చే హీట్ ఎనర్జీని కూడా కొంతవరకు సముద్రాలు అబ్జార్బ్ చేసుకుని అట్మాస్ఫియర్లో జరిగే సర్క్యులేషన్ ద్వారా అబ్జార్బ్ చేసుకుని ల్యాండ్ని కొంతవరకు కూల్ చేస్తాయి సార్. అందువల్ల మనకి ఈ ల్యాండ్ మీద కోస్టల్ రీజన్స్లో ఉన్న ల్యాండ్ మీద ఎక్కడా కూడా ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కనిపించేది సార్. అంటే హాట్ సమ్మర్స్కి బదులుగా ఒక వార్మ్ సమ్మర్ కండిషన్స్ కనిపిస్తాయి సార్. అదే మనం నైట్ టైంకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, నైట్ టైంలో ల్యాండ్ చాలా తొందరగా కూల్ అయిపోతుంది. అది కూల్ అయిపోయినా కూడా సముద్రాలు చాలా హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఉన్నాయి కాబట్టి డే టైంలో, నైట్ టైం అయ్యేటప్పటికి ఏమవుద్ది, బయట ఎండ లేదు కాబట్టి మెల్లమెల్లగా కూల్ అవుతుంది స్టార్ట్ చేస్తుంది సార్. సో అవి తమలో స్టోర్ చేసుకున్న హీట్ ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తాయి. ఈ హీటు మళ్ళీ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ ద్వారా ల్యాండ్ మీదకి రీడిస్ట్రిబ్యూట్ అయ్యి ల్యాండ్ మళ్ళీ కొంత వేడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ కారణం చేత ల్యాండ్ సముద్రాలకి దగ్గరలో ఉన్న కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ హీట్ని కానీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ని కానీ ఫేస్ చేయవు సార్. అదే మనం కాంటినెంటల్ రీజన్స్లోకి వెళితే ఇలాంటి ఒక ప్రాసెస్ లేదు కాబట్టి కోస్టల్ రీజన్స్కి దూరంగా ఉన్నవి అక్కడ మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి సార్. ఢిల్లీ, నాగ్పూర్ ఇలాంటి ప్రాంతాల్లో జరిగేదంతా కూడా ఇదే సార్. థ్యాంక్ యూ.